ఒకప్పుడు విదేశాలపై ఆధారపడి ఆయుధాలు కొనుగోలు చేసిన భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఆయుధాలు అమ్మే దేశంగా ఎదుగుతోంది. రాబోయే 25 నుంచి 30 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డిఫెన్స్ ఎక్స్పోర్టర్ అవుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీమాను వ్యక్తం చేశారు. మరి భారత్ ప్రస్తుతం ఏ ఆయుధాలను తయారు చేస్తోంది? ఏ దేశాలకు ఎలాంటి డిఫెన్స్ సిస్టమ్స్ ను ఎగుమతి చేస్తోంది? ప్రపంచ ఆయుధ మార్కెట్లో భారత్ స్థానం ఎంత? ఇంపోర్టర్ నుంచి ఎక్స్పోర్టర్ గా భారత్ ఎలా మారుతోంది? సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఆయుధాలను అమ్మే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆయుధ దిగుమతి దేశంగా గుర్తింపు పొందింది. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల నుంచి భారీగా ఆయుధాలను కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల తర్వాత దేశీయ రక్షణ తయారీ రంగం వేగంగా విస్తరించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ డిఫెన్స్ ఎగుమతులు 21,083 కోట్లకు చేరాయి. ఇది గత 10 ఏళ్లలో దాదాపు 30 రెట్లు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2024-25లో ఈ సంఖ్య మరింత పెరిగి 23,600 కోట్లకు పైగా వెళ్లినట్లు రక్షణ రంగ అంచనాలు చెబుతున్నాయి. 2025-26లో 38,424 కోట్లకు పైగా డిఫెన్స్ ఎగుమతులు జరిగాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2029 నాటికి 50,000 కోట్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ టార్గెట్ గా భారత్ బ్రహ్మోస్ మిసైల్ లా దూసుకుపోతుంది. భారత్ కేవలం చిన్న స్పేర్ పార్ట్స్ మాత్రమే కాదు, పూర్తి స్థాయి యుద్ధ వ్యవస్థలను కూడా తయారు చేస్తుంది. భారత్ తయారు చేస్తున్న ఆయుధాలలో ప్రధానంగా బ్రహ్మోస్, ఆకాశ్, నాగ్ అస్త్ర, సూర్యాస్త్ర, ఫినాకా మిసైల్స్ ఉన్నాయి. ప్రత్యర్థులను తిరిగి కోలుకోకుండా చేయడమే ఈ మిసైల్స్ లక్ష్యం. ఒక్కసారి మిసైల్ ఓపెన్ అయిందంటే అస్సలు టార్గెట్ మిస్ అవ్వదు. HAL తేజస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, HAL ధ్రువ్, HAL ప్రచండ్ హెలికాప్టర్లతో పాటు పెట్రోల్ వెసల్స్, రాడార్ సిస్టమ్స్, టార్పెడోలు, కోస్టల్ సర్వేలైన్స్ సిస్టమ్స్ ను భారత్ తయారు చేస్తుంది. స్వదేశీ UAVలు, సర్వేలైన్స్ డ్రోన్లు, నైట్ విజన్ పరికరాలను భారత్ తయారు చేస్తోంది. భారత్ తయారు చేస్తున్న ఈ ఆయుధాలకు ఇప్పుడు విదేశాల్లో భారీ డిమాండ్ పెరుగుతోంది. అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా, ఫిలిప్పీన్స్, మొరాకో, వియత్నాం, ఈజిప్ట్, ఆఫ్రికా దేశాలు భారత్ నుంచి డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేస్తున్నాయి. 1 కాదు, 2 కాదు, సుమారు 80 దేశాలకు పైగా భారత్ ప్రస్తుతం రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోంది. భారతీయ ఉత్పత్తులు తక్కువ ధరలో ఉంటూనే లేటెస్ట్ టెక్నాలజీ ఉండటం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక చర్చకు వచ్చిన భారత ఆయుధం బ్రహ్మోస్ మిసైల్. సూపర్ సోనిక్ వేగంతో దూసుకెళ్లే ఈ క్రూయిజ్ మిసైల్ ను ఫిలిప్పీన్స్ కొనుగోలు చేసింది. ఇంకా అనేక దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. విమానాలను, డ్రోన్లను కూల్చగల శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా ఆకాశ్ మిసైల్ గుర్తింపు పొందింది. యుద్ధ రంగంలో భారీ విధ్వంసం సృష్టించే మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ గా నిలుస్తోంది. మరోవైపు డిఫెన్స్ ఎగుమతుల్లో ప్రైవేటు కంపెనీల పాత్ర కూడా భారీగా పెరుగుతోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, లార్సెన్ అండ్ టర్బో, అదానీ డిఫెన్స్ వంటి ప్రైవేటు కంపెనీలు కూడా గ్లోబల్ మార్కెట్లో అడుగు పెడుతున్నాయి. అమెరికా 39%, రష్యా 15%, ఫ్రాన్స్ 9% ఆయుధ ఎగుమతి చేస్తోంది. అయితే ప్రపంచ ఆయుధ మార్కెట్లో భారత్ వాటా ఇంకా చాలా తక్కువగానే ఉంది. సిప్రి రిపోర్టు ప్రకారం ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో భారత్ వాటా కేవలం 2% మాత్రమే. అంటే భారత్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది అన్నమాట. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో పోలిస్తే భారత్ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తక్కువ ఖర్చుతో అధునాతన ఆయుధాలను తయారు చేయగల సామర్థ్యం భారత్కు పెద్ద బలంగా మారుతుంది. 25 నుంచి 30 ఏళ్లలో అతి పెద్ద ఆయుధాల సరఫరాదారుగా నిలుస్తాము అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ప్రభుత్వ విజన్, ప్రైవేటు సెక్టార్ వినూత్న ఆవిష్కరణల సమన్వయంతో దేశం కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. భారత్ की डिफेंस कंपनीज का साथियों जब सामर्थ्य बढ़ेगा तभी देश का सुरक्षा चक्र और अधिक मजबूत होगा. इसलिए हमारी सरकार लगातार इस बात पर जोर दे रही है कि क्रिटिकल टेक्नोलॉजीज और एडवांस सिस्टम में मेक इन इंडिया को बढ़ावा दिया जाए.
और साथ ही ड्रोन सेक्टर में भी हमारा प्रयास है अधिक से अधिक इंडिजिनाइजेशन हो और इस दिशा में भी यह ऑर्गेनाइजेशन जहां पर हम लोग खड़े हैं जिसकी धरती पर यह भी काम कर रहा है। ప్రస్తుతం భారత్ లక్ష్యం కేవలం ఆయుధాలు తయారు చేయడం మాత్రమే కాదు, ప్రపంచ రక్షణ రంగంలో వ్యూహాత్మక శక్తిగా ఎదగడం. దేశీయ తయారీ పెరగడంతో దిగుమతులపై ఆధారపడటం తగ్గుతోంది. లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్య ఆదాయం పెరుగుతుంది. జియో పొలిటికల్ ప్రభావం కూడా పెరుగుతోంది. An Elbit system. So Elbit system has already delivered this kind of platform globally to their clients. So what we have done is we entered into a technology collaboration agreement with Elbit System Israels, and in last 2 years, in phases, we were able to indigenize this. If you see, even before we got this order from Indian Army, we were actually supplying the launchers to Israel. So last year we had got orders for the launcher from Elbit System, which we were supplying. Elbit System was integrating and delivering it to their global partners or to their global customers. భవిష్యత్తులో యుద్ధాలు బహుముఖంగా సాగుతాయని భారత త్రిదళాధిపతి అనిల్ చౌహాన్ అన్నారు. ఏకకాలంగా భూ, సముద్ర, గగన తలాలలో సైబర్ రంగంలో ఆ యుద్ధాలు సాగుతాయని, మానసిక యుద్ధ తంత్రం ఇందులో ప్రధాన భాగమవుతుందని తెలిపారు. प्रोडक्शन तेजी से करेगा और अडैप्ट जल्दी करेगा, जिसकी आर्म फोर्सेस वही स्ट्रैटेजिक एडवांटेज प्राप्त करेगा. ऐसे वातावरण में नेशनल सिक्योरिटी केवल सोल्जर्स, सेलर्स और एयर वॉरियर्स के करेज पर निर्भर नहीं रहती. ये टेक्नोलॉजिकल इकोसिस्टम, इंडस्ट्रियल कैपेबिलिटी, मैन्युफैक्चरिंग स्ट्रेंथ और इनोवेशन कैपेसिटी पर निर्भर करती है. डिफेंस एक्सपोर्ट्स 38,000 करोड़ से भी अधिक हो चुके हैं और आज भारत 100 से ज़्यादा अधिक देशों को अपने डिफेंस प्रोडक्ट्स जो है एक्सपोर्ट कर रहा है. ఒకప్పుడు విదేశాలపై ఆధారపడ్డ భారత్ ఇప్పుడు ప్రపంచ ఆయుధ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. రాబోయే దశాబ్దాల్లో మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ ప్రపంచ యుద్ధ రంగాల్లో కీలక పాత్ర పోషించే రోజులు దూరంలో లేవు అని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.